ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. ఒకవేళ ఎక్కువ తక్కువ నకరాలు చేసి సర్కారోళ్ళతోని పెట్టుకుంటే కొరకాస్తోటి సురుకులు పెడతారు, గుర్తు పెట్టుకోండి. ఏంది పిల్ల వచ్చుడొచ్చుడుతోనే గంతగనం గుసా అవుతున్నావు అని చూస్తురా. మరి లేకపోతే ఏంది, మొన్న సిద్దిపేట కాడ కారుకు సైడ్ ఇయ్యలేదని అన్యాయంగా బస్సు డ్రైవర్ను కొట్టిండు, యాదే కదా. ఆ బడవగానికి తగిన శిక్షణ చేసారు మన పోలీస్ అన్నలు. బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. కాలుతోటి తనడం, చేతితోటి కొట్టడం జరిగింది. దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన పిట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము. తమ్మి, నువ్వు ఎవరి మీద షేర్ చేసుకున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడైనా ఏ తప్పు లేకపోయినా ఉచ్చతార్థంగా ఆ గవర్నమెంట్ నౌకరు చేస్తున్న డ్రైవర్ బాబాయ్ మీదని ఒక దిక్కు ప్యాసింజర్లు ఎంత మొత్తుకున్నా ఇనకుట నువ్వు షెయ్యి చేసుకున్నావు. పెద్ద మనిషి అన్న మర్యాద కూడా లేకుండా చెప్పు కాలుతోటి పెక్కదాన్ని నువ్వు. ఇక నీకు మూడింపు అని మొన్ననే చెప్పినాం కదా, బాగైంది బిడ్డ. ఇప్పుడు మైల పోలు తీస్తారు ఇక పోలీస్ సార్లు. అయితే ఈ ముచ్చట పోలీసుల దాకా పోయి ఇంత పెద్దగా ఎట్లయిందంటే, ఒక ప్యాసింజర్ అక్క వీడియో తీసి పబ్లిక్ లీడ్చే వరకు అది వైరల్ అయింది. పోలీసు వాళ్ళకు కూడా ఏరింది. ఇక పోలీసు వాళ్ళు కూడా డ్రైవర్ కేసు పెట్టంగానే ఏం లేట్ చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకొని మనోన్ని పట్టుకొచ్చి లోపటేసి ఒక మల్క కౌన్సిలింగ్ ఇచ్చి సున్నం రుద్దిరట. హగో వెనకమ్మర్లా కర్రె బట్ట కప్పి నిలబెట్టిర్రు, చేతులు పట్టుకొని శుద్ధ పూస లెక్క నిలబడ్డాడు చూడుండ్రి. మోతవారే డీప్గా ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఈడో పెద్ద రౌడీనట ఆ ఏరియాలా. అన్నకు ఎవ్వరు అడ్డం వచ్చినా గిట్లనే చేస్తాడట. ఆవేశం బూనుకొని గిట్లనే షిగాలుగుతాడట. కానీ అన్నిసార్లు మనదే నడవదు కదా, అందుకే ఇరికిండు కొడుకు. ఇప్పుడు చూపి అన్న నీ ఆవేశము ఉక్రోషము. ఎందుకు అట్లా చేతులు పట్టుకొని నిలబడ్డావు? ఎక్కడ పోయిందే నీ ఎగురుడంతా? బస్సులున్న ప్యాసింజర్లు సుతా ఎంత చెప్పినా గానీ బ్యానెట్ మీద నిలబడి మరి ఎగిరెగిరి దుంకి కాలుతోటి దాన్ని చేయితోటి మెడల మీద షొంపల మీద ఏ తప్పు చేయని పాపం ఆ బస్సు డ్రైవర్ అన్న నువ్వు అమాయకమైన పెద్ద మనిషిని నువ్వు కొట్టినావు కదా, ఇప్పుడు అనుభవించు బిడ్డ. అయినా ఇసొంటి రౌడీలను జైలు వేసి షిప్ప కూడా పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది నీ కోపమే నీకు శత్రువు అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థమైందా ఎవరితో పెట్టుకుంటే ఎట్లుంటది అనేది? చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఎవరికైనా గిదే గతి పడుతుంది అని మాట్లాడుతురట. ఇది చూసిన వాళ్ళంతా